హాయ్ హలో వెల్కమ్ టు 6TV. నేను మీ ప్రశాంత్. సో మోటో అనగానే మనకి మార్కెట్లో ఎంత హల్చల్ చేస్తుంది మోటో మొబైల్ అయితే. ఇప్పుడు ఒకప్పుడు తగ్గినా కానీ ఇప్పుడు మోటోలో అయితే చాలా హల్చల్ అయితే చేస్తుంది. అండ్ ఇప్పుడు చాలా మంది అయితే కొనుక్కుంటున్నారు. అండ్ మోటో ఒక ఫోన్ లాంచ్ అయిందంటే దాని ఫ్యూచర్స్ అయితే చాలా బాగా ఇస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ మోటో వాళ్ళు అయితే ఒక ఫోన్ అయితే లాంచ్ చేయడం అయితే జరిగింది. అదేంటో కాదు, మోటో ఎడ్జ్ 50 Pro అయితే లాంచ్ చేయడం అయితే జరిగింది. అండ్ ముందుగా దీని ఫ్యూచర్స్ అయితే చూద్దాం. ఫ్యూచర్స్ వచ్చేసరికి అయితే డిస్ప్లే వచ్చేసరికి 6.7 ఇంచెస్ ఫుల్ హెచ్డి డిస్ప్లే అయితే ఇస్తున్నారు. అలాగే ప్రాసెసర్ వచ్చేసరికి అయితే స్నాప్డ్రాగన్ 7 Gen 3 ప్రాసెసర్ అయితే ఇస్తున్నారు. అండ్ మనం రోమ్ ర్యామ్ చూసుకుంటే కనుక 8GB ప్లస్ 256GB అయితే ఇస్తున్నారు. అంటే మనం ఎక్స్టెండ్ కూడా చేసుకోవచ్చు, 8GB ప్లస్ 8GB అట్లా ఎక్స్టెండ్ అయితే చేసుకోవచ్చు. అండ్ మళ్ళీ ఇంకొకటి చూసుకున్నట్లయితే కనుక 256GB అంటే 12GB ప్లస్ 256GB అయితే ఇస్తున్నారు. సో దీని ప్రైజెస్ అయితే లాస్ట్లో చూద్దాం. అంటే 8GB ఎంత ఉంది, 12GB ఎంత ఉంది అయితే లాస్ట్లో చూద్దాం. అండ్ అలాగే బ్యాక్ కెమెరా చూసుకున్నట్లయితే కనుక మనకి మెయిన్ బ్యాక్ కెమెరాస్ అయితే 3 ఇస్తున్నారు. ఒకటి వచ్చి 50 మెయిన్ కెమెరా, అలాగే 13MP, అలాగే 10MP. సో ఇవైతే 3 కెమెరాలు అయితే ఇస్తున్నారు. అండ్ ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి అయితే ఇందులో మోటోలో హైలైట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇంతకుముందు చూసుకున్నట్లయితే కనుక 60 మెగాపిక్సెల్ ఇచ్చారు, అలాగే 32 మెగాపిక్సెల్ ఇచ్చారు. సో ఇందులో అయితే 50 మెగాపిక్సెల్ అయితే తీసుకొస్తున్నారు. ఇదైతే హైలైట్ అని చెప్పొచ్చు. మనకి సెల్ఫీలో కానివ్వండి, అలాగే ఏదైనా జూమ్ కాల్స్ కానివ్వండి, ఏదైనా మనం నార్మల్గా వాట్సాప్ కాల్స్ మాట్లాడినా కానీ సో చాలా బాగా అయితే ఉంటుంది. ఇది మెగాపిక్సెల్ అయితే సో 50 మెగాపిక్సెల్ అయితే చాలా బాగుంది. అండ్ బ్యాటరీ, మనకి మెయిన్ బ్యాటరీ కెపాసిటీ చూసుకుంటే కనుక మోటోలో అనేసరికి మనకి అట్లీస్ట్ 5000 అలాగే 6000 వరకు అయితే ఇస్తారు మోటో అనేసరికి అయితే. కానీ ఇందులో అయితే కొంచెం తగ్గడం అయితే జరిగింది, ఎందుకంటే ఫ్యూచర్స్ చాలా బాగా ఇచ్చారు కదా. సో ఇందులో బ్యాటరీ కెపాసిటీ చూసుకుంటే కనుక మనకి 4500 mAh బ్యాటరీ అయితే ఇస్తున్నారు. కానీ విత్ 125 ఛార్జర్స్ అయితే ఇస్తున్నారు. కానీ మైండ్లో ఒకటి పెట్టుకోవాల్సింది ఏంటంటే 8GB ప్లస్ 256GB తీసుకున్నట్లయితే కనుక 65 వాట్ ఛార్జర్తో అయితే వస్తుంది. బట్ 12GB ప్లస్ 256GB తీసుకుంటే మాత్రమే 125 ఛార్జర్తో అయితే ఇది వస్తుంది. అలాగే మనకి ఇందులో మెయిన్ ఒకటైతే తీసుకొచ్చారు, ఏంటంటే 50 వాట్స్ వైర్లెస్ ఛార్జింగ్. ఇదైతే మోటోలోనే స్టార్టింగ్ అయితే తీసుకొచ్చారు. ఏంటంటే అసలు వైర్లెస్ అనేది మోటోలో లేదు. సో ఇప్పుడు స్టార్టింగ్ అయితే మనకి ఫోన్ అయితే ఒకటి ఇందులో మెయిన్ హైలైట్ ఏంటంటే వైర్లెస్ ఛార్జింగ్ అయితే దీనికి అవైలబుల్ అయితే ఉంది. సో 50 వాట్స్ వైర్లెస్ ఛార్జింగ్తో అయితే సపోర్ట్తో అయితే తీసుకొస్తున్నారు. అలాగే మెయిన్ ఫోన్ వెయిట్ వచ్చేసరికి అయితే చాలా లైట్ వెయిట్ అయితే ఇచ్చారు. ఎందుకంటే మనకి మోటో అనగానే కొంచెం హై వెయిట్ అయితే అనిపిస్తుంది. అండ్ మినిమం మనకి 200 గ్రామ్స్ అలా అనిపిస్తుంది. కానీ ఇది వచ్చేసరికి అయితే మనకి ఈ ఫోన్ వెయిట్ వచ్చేసరికి జస్ట్ 186 గ్రామ్స్ అయితే ఉంటుంది. అలాగే స్పీకర్స్ వచ్చేసరికి అయితే యాజ్ ఇట్ ఈజ్ మనకి అంటే వేరే ఫోన్స్తో కంపేర్ చేసుకుంటే ఈ ఫోన్స్ కూడా సేమ్ స్టీరియో స్పీకర్స్తో అయితే ఇచ్చారు. ఆయన కింద ఉంటుంది, మనకి ఆయన అప్ సైడ్లో కూడా స్పీకర్స్ అయితే బోత్ సైడ్ అవైలబుల్ ఉంది. అలాగే మనం కలర్స్ గురించి కానీ మాట్లాడుకుంటే కనుక సేమ్ 3 కలర్స్ అయితే అవైలబుల్ అయితే ఉన్నాయి. సో 3 కలర్స్ అయితే ఇందులో అవైలబుల్ ఉన్నాయి. సో కలర్స్ అయితే బ్లాక్ ఉంది, అలాగే మూన్ లైట్ ఉంది, అలాగే లైట్ బ్లూ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. సో అండ్ డ్యూయల్ సిమ్ అయితే అవైలబుల్ ఉంది. అండ్ ఆండ్రాయిడ్ వచ్చేసరికి అయితే మనకి 14 మీద అయితే రన్ అవుతుంది. అండ్ 3+4 అయితే అప్డేట్స్ ఇస్తామన్నారు. అంటే 3 years నుంచి 4 years వరకు అయితే అప్డేట్స్ అయితే ఇస్తామన్నారు. సో అలాగే ప్రైస్ వచ్చేసరికి అయితే మనకి ముందుగా 8GB ప్లస్ 256GB దాని ప్రైస్ చూసుకుంటే కనుక 31,999 అయితే ఉంది. సో దీనికైతే కార్డ్ ఆఫర్స్ అయితే ఉన్నాయి. సో కార్డ్ ఆఫర్స్ మనం నార్మల్గా క్రెడిట్ కార్డ్ అప్లై చేసుకుంటే కనుక 2,000 to 3,000 అయితే ఆఫ్ అయితే ఉంటుంది. సో ఓవరాల్గా మనకి 29,999 అలాగే ఆర్ 28,000 అట్లా ఆ ప్రైస్ సెగ్మెంట్లో అయితే వస్తుంది. కొన్ని ఆఫర్స్ అయితే పెడుతూ ఉంటారు. అలాగే మనం 12GB ప్లస్ 256GB కనుక చూసుకున్నట్లయితే కనుక 35,999 అయితే ఇది వస్తుంది. అండ్ దీనికి కూడా మన కార్డ్ ఆఫర్స్ అయితే అప్లై చేసుకోవచ్చు. సో ఓవరాల్గా మనం అన్బాక్సింగ్ కనుక చూసుకుంటే కనుక సేమ్ యాజ్ ఇట్ ఈస్. అండ్ ఈ ఫోన్ వచ్చేసరికి అయితే మెయిన్ వాటర్ రెసిస్టెన్స్తో వస్తుంది. సో మనకి వాటర్లో పడ్డా కానీ మినిమం ½ an hour వరకు అయితే ఏం కాదు. సో అది కూడా చెప్తున్నారు. అలాగే మనం అన్బాక్సింగ్ గురించి మాట్లాడుకుంటే కనుక అన్బాక్సింగ్లో అయితే సేమ్ యాజ్ ఇట్ ఈస్ పౌచ్ ఇస్తున్నారు. అలాగే 125 వాట్స్ ఛార్జర్ ఇస్తున్నారు. అది జస్ట్ 12GB ప్లస్ 256GB మాత్రమే 125 వాట్స్ ఛార్జర్ అయితే వస్తుంది. మిగతా వాటికి అయితే 65 వాట్స్ ఛార్జర్ అయితే ఇస్తున్నారు. అలాగే స్టీరియో మనకి నార్మల్గా ఆ కేస్తో పాటు అలాగే గ్లాస్కి అయితే కవర్ అయితే ఇస్తున్నారు. సో మనం అది మన ఇష్టం ఆ గ్లాస్ అది ఉంచుకోవచ్చు కవర్, లేదంటే మళ్ళీ మార్పించుకోవచ్చు, అది మన ఇష్టం. అండ్ సో ఓవరాల్గా మనం అన్బాక్సింగ్లో చూసుకుంటాం కనుక సేమ్ ఛార్జర్ ఇస్తున్నారు. అలాగే బాక్స్తో పాటు కేస్ ఇవన్నీ అయితే ఇస్తున్నారు. సో ఇలాంటి మరిన్ని టెక్ వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి 6TV.